నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఈస్ దివేశ్రీ కింగ్ నాగార్జున ప్రస్తుతం రజనీకాంత్తో కలిసి కూలీతో థియేటర్స్లో సందడి చేస్తున్నాడు. తన ఎంటైర్ కెరీర్లోనే ఫస్ట్ టైం నెగటివ్ షేడ్ ఉన్న సైమాన్ క్యారెక్టర్లో కొత్త తరహా విలనిజాన్ని ప్రదర్శించాడు. రీసెంట్గా జగపతి బాబు హోస్ట్గా ఓటీటీతో పాటు ప్రముఖ ఛానల్లో ప్రసారమైన జయమ్ము నిశ్చయమ్మురా అనే టాక్ షో ఫస్ట్ ఎపిసోడ్కి నాగార్జున గెస్ట్గా రావడం జరిగింది. ఈ షోలో నాగార్జున తన సినీ జర్నీ గురించి మాట్లాడుతూ కెరీర్ తొలినాళ్లలో నా సినిమాలన్నీ నాగేశ్వరరావు గారి అబ్బాయిని అనే ఉద్దేశంతో చూశారు. దాంతో కొంతమందికి నా నటన నచ్చింది, మరికొంతమందికి నచ్చలేదు. చాలా సినిమాల తర్వాత మజ్నుతో నాలో కూడా ఒక నటుడున్నాడని గుర్తించారు. కమర్షియల్ చిత్రాల్లో ఆఖరి పోరాటం మంచి విజయాన్ని ఇచ్చింది. కానీ ఆ క్రెడిట్ రాఘవేంద్రరావు శ్రీదేవిది. ఆ చిత్రంలో నేనొక బొమ్మని. దీంతో నాకు నచ్చిన విధంగా సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాను. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన మౌనరాగం ఎంతగానో నచ్చింది. ఆయన తెరకెక్కించే సున్నితమైన సబ్జెక్ట్స్కి నేను సరిపోతానని భావించి మణిరత్నం గారు వాకింగ్ చేసే పార్క్ అడ్రస్ తెలుసుకున్నాను. నెల రోజుల పాటు ఆయన వెంటపడి గీతాంజలి మూవీని ఒప్పించాను. గీతాంజలిని మొదట తమిళంలో తెరకెక్కిద్దామని అనుకున్నారు. కానీ తెలుగులో తెరకెక్కించి మార్కెట్ని పెంచుకోండని మణిరత్నం గారికి సలహా ఇచ్చానని నాగార్జున షోలో చెప్పుకొచ్చాడు. గీతాంజలి 1989 మే 19న విడుదలై నాగార్జున కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్లో ఒక్కటిగా నిలవడంతో పాటు క్లాస్ మాస్ అనే తేడా లేకుండా ఏ క్యారెక్టర్నైనా అవలీలగా పోషించగల హీరోగా నాగార్జునకి మంచి పేరు తీసుకొచ్చింది. ముఖ్యంగా అమ్మాయిల కళ్ళల రాకుమారుడుగా మారాడు. హైదరాబాద్ దేవి థియేటర్తో పాటు పలు కేంద్రాల్లో 100 రోజుల్ని జరుపుకుంది. నాగార్జున సరసన గిరిజా జతకట్టగా నరసారెడ్డి నిర్మించాడు. మణిరత్నంకి ఇదే మొదటి తెలుగు సినిమా. సాంగ్స్ నేటికి మార్మోగుతూ ఉంటాయి.